తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాజకీయ పార్టీలు మరియు విద్యావేత్తల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నేతలు మాట్లాడుతూ బడ్జెట్ సామాన్యుల ఆశలను నీరుగార్చిందని, నిరుద్యోగ మరియు వ్యవసాయ రంగాలను విస్మరించిందని విమర్శించారు. విద్య, వైద్య రంగాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఆందోళనకరమని ప్రొఫెసర్ హరగోపాల్, ఎమ్మెల్సీ కోదండరాం అభిప్రాయపడ్డారు. ప్రజల సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తామని, ప్రస్తుతం తన వైఖరిని మార్చుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరించారు. పేదల ధనికుల యొక్క సంపదని ఒక వాటాని పేదవాళ్ళకి లేదా పేద వర్గాలకి లేదా సంక్షేమానికి మారుస్తూ ఆర్థిక అసమానతల్ని తగ్గించడానికి అది ఒక సాధన. ఇప్పుడు ఫిలాసఫీ ఆఫ్ బడ్జెట్ మారిపోయి ఆర్థిక వనరులు ఉన్నవాడు చాలా బలమైన వాడు. ఇప్పుడు కనుక వాళ్ళు చాలా బలమైన వాడు కాబట్టి వాళ్ళ మీద ఏ ట్యాక్స్ వేద్దామన్నా రాజ్యానికి ఇప్పుడు భయం. వాళ్ళే రాజ్యాన్ని నడుపుతున్నారు. సంపద పెరిగింది. 40 లక్షల కోట్లు స్వతంత్రం వచ్చి ఉంటే 300 లక్షల కోట్లు వృద్ధి. 300 లక్షల కోట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకునేది ఎంత? వాటా మొత్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వాటా ఎంత? 20-25% కంటే ఎక్కువ ఉండదు. మీరు చాలా దేశాల్లో చూస్తే అమెరికాలో 45%, అమెరికాలో 45% కాకుండా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంది, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఉంది అడిషనల్గా. ప్రమాదం తర్వాత విద్యను మీరు కంప్లీట్గా బాధ్యత తీసుకొని నడపచ్చు. మీరు ఎక్కువ అడగడం లేదు, సంపద తీసుకోమని అడగడం లేదు. సంపదలో వాళ్ళకున్న దాంట్లో క్యాపిటల్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 2% తీసుకోండి అని ఆయన చాలా కాలంగా రాస్తున్నాడు. అదేం లేకుండా ఇప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వేస్తే క్యాపిటల్ రాదు, పెట్టుబడి రాదు, పెట్టుబడిన వాళ్ళకి ఇన్సెంటివ్ ఉండదు. ఇది చెప్పి సంపన్నం ఉండడానికి మనం సిద్ధంగా లేనప్పుడు ఒక బడ్జెట్ ఇట్ హ్యాస్ నో పర్పస్. అంటే దాని సామాజిక రాజకీయ లక్ష్యం ఏంటో అది పోయి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఉన్న వాళ్ళకి ట్యాక్సులు లేకుండా వాళ్ళను మీరు 1971లో ఇందిరాగాంధీ గారు యాంటీ పావర్టీ ప్రోగ్రామ్స్ ఆమె అనౌన్స్ చేసినప్పుడు ఫిక్కీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ కామర్స్, చేంబర్ ఆఫ్ కామర్స్ ప్రతి సంవత్సరం తన సంవత్సరంలో వాళ్ళు జరిపే సభకి తప్పకుండా ప్రధానమంత్రి పోతారు. అది ఒక ట్రెడిషన్గా వస్తుంది. 1971లో ఇందిరాగాంధీ గారు వెళ్ళినప్పుడు అప్పుడు టాటా లేచి మీరు పేదరికము పోవాలి అంటున్నారు, పేదరికం తగ్గించాలంటున్నారు. సంపద లేనప్పుడు పేదరికాన్ని మీరేం పేదరికాన్ని పంచుతారా? ముందు సంపద పెరగాలి కదా అని ఒక ప్రశ్న. ఇది ఇప్పటి కూడా అది అడుగుతారు, సంపద పెరగాలి. ఇందిరాగాంధీ గారు ఆమె ఒక మాట ఏమిటంటే, ఎంత సంపద పెరిగితే సంపద పంచడానికి మీకు సిద్ధంగా ఉన్నారు. ఎంత సంపద ఏదన్నా దానికి లిమిట్ ఉండాలి కదా. ఏ స్థాయిలో ఈ దేశంలో సంపద నుంచి కొంత తీసుకొని పేదవాళ్ళకి ఇవ్వచ్చును. బ్రెడ్ షుడ్ ఎక్స్పాండ్ అంటే హౌ మచ్ ఆఫ్ బ్రెడ్ అని అడిగి ఆదాయం మీద పన్ను వేసి ఆదాయాన్ని పన్ను వేసి ప్రభుత్వం సేకరించినటువంటి సొమ్మును రాష్ట్రాలకు కేటాయించగలిగితే భారం సాధారణ ప్రజల మీద తగ్గుతుంది. ఇవి లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే తను ప్రధానంగా మరి తనకు ఉన్న అమ్మకం పన్ను ద్వారా వచ్చే ఆదాయమే రాష్ట్రాలకు వచ్చేటువంటిది. అందువల్ల వచ్చేటువంటి ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా పెంచుకునే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. మన దగ్గర కనుక చూస్తే రాష్ట్ర ప్రభుత్వము తను జిఎస్టి పరిధిలో లేని వస్తువులపైన వేసే అమ్మకం పన్ను ఉంటుంది. ఈ అమ్మకం పన్ను అనేది ఒక ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా మారింది. దాదాపు ఈ సంవత్సరం కూడా 33,00,000 కోట్లు ఆ రాష్ట్రానికి ఆ రకంగా మనం ఈసారి పన్ను మనం దాని ద్వారా మనం సమకూర్చుకుంటాం. ఇది కాక ఎక్సైజ్ రెండవ కీలకమైన ఆదాయం. మూడవదేమో ఈ నాలుగవది వాహన పన్ను. ఈ పన్నులు రాష్ట్రానికి ఆదాయ వనరులు, ప్రధానమైన ఆదాయ వనరులు అయినప్పుడు వీటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రజల మీద భారం పడుతుంది. ఏ రాష్ట్రంలో అయినా ప్రజల మీద భారం పడుతుంది. ఇప్పుడు మన దగ్గర డీజిల్ మీద వేసే పన్నులు ఎక్కువ ఉంటాయి.
అదేవిధంగా ఇట్లాంటి అనేకమైన ఎక్సైజ్ దాని నుంచి వచ్చే రాబడి వల్ల కలుగుతున్న అనర్థాలు అందరికీ తెలిసినటువంటివి. బెల్ట్ షాపులు లాంటివి ఏర్పాటు చేసి విస్తరిస్తే తప్ప ఇవాళ ఎక్సైజ్ పన్నులు పెంచుకోవడం సాధ్యమయ్యే విషయం కానే కాదు. ఇవన్నీ వెరసి ఏమవుతుందంటే వసూలు చేయడానికి సాధారణ ప్రజల మీద భారం వేయక తప్పటండి. ఇది జరుగుతున్నటువంటి ఒక పరిణామం. ఇది మీరు దాదాపుగా పోయిన 10 సంవత్సరాల బడ్జెట్లు తీసి చూస్తే, సమగ్రంగా వాటిని చూస్తే, ప్రతి సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరానికి వచ్చేసరికి ఈ రంగాలలోనే పన్ను వసూలు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. అంటే సుమారు 70% మన దగ్గర పన్నులు ఈ రకంగా పత్రికల్లో వచ్చిన లెక్కల ప్రకారం ఒక 67% పన్నులు ఈ రకంగా వసూలు అవుతున్నాయి. ఇక మిగిలిన మార్గం రాష్ట్రాలకు ఉన్నది ఏంటంటే వనరులను అమ్ముకోవటం. ఈ వనరులను అమ్ముకోవటం అంటే భూమి ఉన్నది, మన దగ్గర భూములు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ భూములను అమ్ముకోవటం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేయటం మన దగ్గర ఇప్పుడు మనం ఆలోచించవలసిన అవసరం. బీసీలకు 25,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి వాళ్ళకు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు. కానీ ఈసారి 12,515 కోట్లు మాత్రమే కేటాయిస్తారు. అవి కూడా ఖర్చు అనేటటువంటి పైసారి కూడా చూస్తే ఖర్చు వరకు వచ్చినప్పుడు 3-4 వేల కోట్ల కంటే అదనంగా ఖర్చు పెట్టడం. పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు ఆ నిధుల కేటాయింపు అనేటటువంటి అట్లా గిరిజనులకు కేవలం 7,932 కోట్లు. గిరిజనుల స్వప్నానికి సంబంధించిన నిధులు కూడా ఖర్చు పెట్టేటటువంటి దాంట్లో అరకొరగా ఉంటున్నటువంటి పరిస్థితి. మహిళలు, వికలాంగులు, శిశు సంక్షేమానికి అంతా కూడా నామమాత్రంగా కేటాయింపులు ఉన్నాయి. ఈ రకంగా సంక్షేమ రంగానికి సంబంధించినటువంటి కేటాయింపులు లేవు, సాగునీటికి కేటాయింపులు లేవు, ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నటువంటి ఉన్నాయి. చిన్న చిన్నగా తక్కువ డబ్బులు కేటాయిస్తే మొత్తం పూర్తి చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి లేదు. వ్యవసాయ రంగానికి నిధులు, సాగునీటికి నిధులు తగ్గించడం అనేటటువంటిది జరిగింది. సంక్షేమ రంగానికి ప్రధానంగా చూసినప్పుడు ఆ రూపంలో నిధుల కేటాయింపు అనేటప్పుడు జరుగుతుంది. వీటిలో మొత్తం నగరాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటను పట్టిస్తాం, దేశంలోని ఇది అగ్రగామిగా ఉండేటట్టుగా చూస్తాం. పోటీ అనేటటువంటిది దేశంలో ఉన్న నగరాలతో కాదు, ప్రపంచంతో పోటీ పడతాం అనేటటువంటి పద్ధతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతారు. అందుకని ఫ్యూచర్ సిటీ అంటున్నాడు, మూసీ ప్రక్షాళన అంటున్నాడు. అట్లాగే గ్లోబల్ సమ్మిట్ పేరుతో 5,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి అన్నాడు, అవి రాలేదు. అట్లాగే దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తాయన్నది, అవి రాలేదు. నిరుద్యోగ సమస్య బాగా పెరుగుతూ ఉంది, ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నటువంటి పరిస్థితి. అభివృద్ధికి సంబంధించినటువంటి కానీ, సంక్షేమానికి సంబంధించింది కానీ, విద్య, వైద్యం, అట్లాగే రైతాంగానికి అందించాల్సినటువంటి సహకారం, వ్యవసాయ కూలీలు, శ్రామిక వర్గాలకు సంబంధించి ఎనగారినటువంటి తరగతులకు సంబంధించినటువంటి అంశాల మీద తగినటువంటి ప్రతిపాదనలు లేవు. అందుకని ప్రభుత్వం వీటిని అన్నింటిని కూడా పరిశీలించుకొని కేటాయింపులు సరైనటువంటి పద్ధతుల్లో జరగాలనేది, అట్లాగే రాబడి కానీ, అట్లాగే వస్తున్నటువంటి రాబడి, ఖర్చు, వీటన్నిటి కూడా పొంతన లేనటువంటి పద్ధతిలో ఈ బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంది. అట్లాగే ప్రభుత్వం కూడా వీటిని పునః పరిశీలించి సవరణలు చేయాలని చెప్పి కోరుతూ ఈ